విద్యార్థి లోకానికి మీ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఇది క్లాస్ నెంబర్ 2. క్లాస్ నెంబర్ 1 జనవరి 1, 2025 రోజు స్టార్ట్ అయింది. సెకండ్ క్లాస్ చూసే వాళ్ళు ఫస్ట్ మొదటి క్లాస్ చూడండి, అది చూసిన మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. క్లాస్ నెంబర్ 1 చాలా సూపర్ డూపర్ హిట్ అయిందండి. మీరు కూడా తప్పకుండా చూసి ఈ క్లాస్ నెంబర్ 2 లోకి రండి. రైట్. సో ఈ క్లాస్ నెంబర్ 2లో ఆర్ అనే 3 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. బాగా వినండి ఫ్రెండ్స్. ప్రతి క్లాస్ టోటల్ గా ఈ సిలబస్ లో 20 టాపిక్స్ ఉంటాయి. 20 గోల్డెన్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ 20 గోల్డెన్ టాపిక్స్ ని పంచసూత్రాల ప్రణాళికతో టీచింగ్ చేస్తున్నాను. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి టీచింగ్ చేస్తున్నాను. మీరు ఆస్వాదిస్తారు. చూడండి, పంచ అంటే 5 కదండి. పంచసూత్రాలు అంటే ఏ బి సి డి ఈ. ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే అంత డీప్ గా తీసుకెళ్తాను. 3 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో ఇంత డీప్ గా కనుక మీరు నేర్చుకుంటే నిజంగానే మీరే క్లాస్ అయిపోయిన తర్వాత అంటారు, అవును కదా 20 టాపిక్స్ ఉన్నాయి, ప్రతి టాపిక్ కనుక ఇంత డీప్ గా నేర్చుకుంటే, ఇంత చక్కగా వింటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ అని మీరు అంటారండి. స్వయంగా మీ నోటి నుండి మీరు అంటారు. రైట్, టాపిక్ లోకి ఎంటర్ అయ్యారు. సో టోటల్ గా టాపిక్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు పార్ట్ ఏ చూద్దాం. పార్ట్ ఏలో ఈ ఆర్ అనే పదాన్ని అంటే 4 రకాల వాక్యాలుగా మార్చబోతున్నాం. ఆర్ అంటే ఏంటి? ఉన్నారు, ఉన్నాము, లేకపోతే ఉన్నవి అని అర్థం. మరి ఏ సబ్జెక్ట్స్ వాడాలంటే వి, యు, దే అండ్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్. వి ఆర్, యు ఆర్, దే ఆర్ అంటే ఇటువంటి సబ్జెక్ట్స్ వస్తాయి. అంటే ఆర్ తర్వాత మరి వర్బ్ ఎన్నో రూపంలో ఉండాలంటే ఐఎన్జి ఫామ్ ఉండాలి, V4 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టు దే తీసుకుందాం. వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు అంటే దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారంటే దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఆర్ వచ్చినప్పుడు V4 మాత్రమే ఉండాలి. V1 ఉండొద్దు, V2 ఉండొద్దు, V3 ఉండొద్దు, V4 ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియజేసే సందర్భం కాబట్టి. ఓకే, దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఇది పార్ట్ ఏ. చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లో మీరు చూడండి. ఈ ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. ఇది నెగిటివ్ లోకి ఎట్లా అవుతుందో చూడండి. యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి, అది నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇంట్రాగేటివ్ ఎలా అవుతుందో చూద్దామా. పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? దే ఆర్ వాచింగ్ టీవీ. ఈ వాక్యంలోని మొదటి 2 అక్షరాలు రివర్స్ రాయండి. ఆర్ దే వాచింగ్ టీవీ నౌ. చూసారా, 3వ వాక్యం అయిపోయింది. ఇప్పుడు 4వ వాక్యం నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకొని అక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ కు నాట్ చేరిస్తే అరంట్ అవుతుంది. అరంట్ దే వాచింగ్ టీవీ నౌ అంటే వారు టీవీ చూడట్లేదా. ఇప్పుడు మొత్తం 4 వాక్యాలు చూడండి. దే ఆర్ వాచింగ్ టీవీ నౌ అంటే దీని తెలుగు మీనింగ్ ఏంటంటే వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. దీన్ని నెగిటివ్ లోకి మారిస్తే దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే వారు ఇప్పుడు టీవీ చూడట్లేదు. దీన్ని ఇంట్రాగేటివ్ లోకి మారిస్తే ఆర్ దే వాచింగ్ టీవీ నౌ, వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారా. దీన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ లోకి మారిస్తే అరంట్ దే వాచింగ్ టీవీ నౌ, వారు ఇప్పుడు టీవీ చూడట్లేదా. ఈ 4 వాక్యాలు చూశారు కదా ఫ్రెండ్స్. ఇది పార్ట్ ఏ. పార్ట్ ఏలో 4 రకాల వాక్యాలు నేర్చుకున్నారు. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇది పార్ట్ ఏ అయిపోయింది. పార్ట్ ఏ చక్కగా అర్థమైంది కదా. చూడండి, ప్రతి వాక్యంలో మీరు ఆర్ మాత్రమే గమనించండి. అంటే ఆర్ అనే పదానికి 3 లేదా 4 పదాలు జోడించి మనం వాక్యాలు క్రియేట్ చేస్తున్నాం. టోటల్ గా 28 వాక్యాలు క్రియేట్ చేస్తాం. అంటే ఆర్ కి సపోర్టింగ్ వర్డ్స్ ఒక 3 లేదా 4 మాత్రమే తీసుకుంటాం. 3 లేదా 4 పదాల సపోర్ట్ తో 28 వాక్యాలు చేయబోతున్నాం. 28లో మొదటి 4 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ బిలోకి వెళ్దాం. పార్ట్ బిలో ఏంటంటే పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే ఇంగ్లీష్ లో ప్రశ్నలు 2 రకాలు. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూద్దాం. మళ్ళీ ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. అంటే పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లో మొదటిది అయిన పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. కాబట్టి ఇది పార్ట్ బి. పార్ట్ బి చూడండి. ఆర్ దే వాచింగ్ టీవీ నౌ అంటే వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారా. దీనికి 2 ఆన్సర్స్ చెప్పొచ్చు. అవును వారు చూస్తున్నారంటే ఎస్ దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. లేదు వారు చూడట్లేదంటే నో దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ. ఇది పార్ట్ బి. పార్ట్ బిలో పాజిటివ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. నెక్స్ట్ పార్ట్ సి చూడండి. ఒకసారి పార్ట్ సి చూడండి. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. పార్ట్ సి అంటే ఆరంట్ దే వాచింగ్ టీవీ నౌ అంటే వారు ఇప్పుడు టీవీ చూడట్లేదా. దీనికి 2 ఆన్సర్స్ చెప్పొచ్చు. ఎస్
దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ. అవును వారు టీవీ చూడట్లేదు. నో దే ఆర్ వాచింగ్ టీవీ. లేదు వారు టీవీ చూస్తున్నారు. ఇది పార్ట్ సి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకే టేబుల్లో పార్ట్ బి పార్ట్ సి చూద్దాం. చూడండి, ఈ టేబుల్లో మీకు లెఫ్ట్ సైడ్ ఏమో పాజిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఏమో నెగిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, పాజిటివ్ క్వశ్చన్ కి నెగిటివ్ క్వశ్చన్స్ కి డిఫరెన్స్ చూద్దాం. ఆర్ దే వాచింగ్ టీవీ నౌ అంటే వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారా? రైట్ సైడ్ చూడండి, ఆర్ంట్ దే వాచింగ్ టీవీ నౌ అంటే వారు ఇప్పుడు టీవీ చూడట్లేదా? అంటే పాజిటివ్ క్వశ్చన్ వస్తే నెగిటివ్ క్వశ్చన్ వచ్చినట్లనే. అంటే పాజిటివ్ లో ఆర్ దే ఉంది కదా, అంటే ఆర్ ఉంది కదా, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. సో వేటిని పాజిటివ్ క్వశ్చన్స్ అంటారు? డైరెక్ట్ గా హెల్పింగ్ వర్బ్ తోటి అడిగితేనేమో అది పాజిటివ్ క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేసి అడిగితే అది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ బి కి ఆన్సర్స్ చూద్దాం. ఆర్ దే వాచింగ్ టీవీ నౌ అంటే వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారా? ఆన్సర్స్ ఎస్ దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. అవును వారు టీవీ చూస్తున్నారు. నో దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ. లేదు వారు టీవీ చూడట్లేదు. ఇప్పుడు పార్ట్ సి చూడండి, నెగిటివ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఆర్ంట్ దే వాచింగ్ టీవీ నౌ అంటే వారు ఇప్పుడు టీవీ చూడట్లేదా? ఎస్ దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ. అవును వారు ఇప్పుడు టీవీ చూడట్లేదు. నో దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. లేదు వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు అని అర్థం. చూశారు కదా ఫ్రెండ్స్, పార్ట్ బి అండ్ సి చూశారు. అంటే ఇప్పటికి ఎన్ని వాక్యాలు నేర్చుకున్నాం? మన టార్గెట్ ఏంటి? 3 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా మార్చడం. 28లో ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి అంటే 10 అయిపోయినాయి. ఫస్ట్ మనం పార్ట్ ఏలో 4 నేర్చుకున్నాం. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. పార్ట్ బిలో 3 నేర్చుకున్నాం, పార్ట్ సిలో కూడా 3 నేర్చుకున్నాం. అంటే పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. సో 4 + 6 10 అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనము పార్ట్ డిలోకి ఎంటర్ అయిపోతున్నాం. డి అంటే డైమండ్. డి అంటే డి లాగానే ఉంటుంది, చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఈ డి టాపిక్ కనుక మీరు, డి పార్ట్ కనుక మీరు బాగా క్రియేటివ్ గా నేర్చుకుంటే మీరు డైమండ్ అయిపోతారు. సో మనం డిలోకి ఎంటర్ అవుతున్నాం. డి ఫర్ డైమండ్స్. మీరు డైమండ్ కాబోతున్నారు ఇంగ్లీష్ లో. ఈ టాపిక్ లో చూద్దాం. ఇంగ్లీష్ లో 9 WH వర్డ్స్ ఉంటాయి. దేవాలయంలో నవగ్రహాలు ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి కదా. అలాగే ఇంగ్లీష్ లో 9 WH వర్డ్స్ ఉంటాయి. 9 WH వర్డ్స్ ఒకసారి చూస్తారా? 9 WH వర్డ్స్. వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూస్, విచ్, హౌ. ఈ 9 WH వర్డ్స్ ఉన్నాయి కదా. ఈ 9 WH వర్డ్స్ చేత మనం ప్రశ్నలు ఎట్లా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అంటే ఆర్ అనే టాపిక్ టోటల్ గా ఈ వీడియో మొత్తం ఆర్ చుట్టే తిరుగుతుంటుంది. భూమి సూర్యుడి చుట్టూ ఎట్లా తిరుగుతుంటుందో ఈ క్లాస్ మొత్తం ఆర్ చుట్టే తిరుగుతుంటది. అంటే 3 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా తయారు చేయబోతున్నాం. అంటే చాలా క్రియేటివ్ గా మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఈ 20లో ఏ ఒక్క టాపిక్ ఎక్సలెంట్ గా నేర్చుకున్నా మిగిలిన 19 టాపిక్స్ ని మీరే స్వయంగా ఇలా తయారు చేయొచ్చు. పార్ట్ డిలోకి ఎంటర్ అయిదాం. 9 WH వర్డ్స్ కదా. ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి. ఫస్ట్ వాట్ పైన ప్రశ్నలు ఎట్లా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో చూద్దాం. వాట్ ఆర్ దే వాచింగ్ నౌ అంటే వారిప్పుడు ఏం చూస్తున్నారు అని అర్థం. ఆన్సర్ వచ్చేసి దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. వారిప్పుడు టీవీ చూస్తున్నారు. నంబర్ 1 అయిపోయింది. పార్ట్ డిలో 18 సెంటెన్సెస్ ఉంటాయి, 9 క్వశ్చన్స్ ఉంటాయి, 9 ఆన్సర్స్ ఉంటాయి. సో పార్ట్ ఏబిసిలో 10 అయిపోయినాయి. పార్ట్ డిలో 18 సెంటెన్సెస్ ఉంటాయి. అవి 10 + ఇవి 18 అంటే 28 సెంటెన్సెస్ వచ్చేస్తాయి. ఆల్రెడీ మీరు 10 నేర్చుకున్నారు. ఈ 18 నేర్చుకుంటే 28 అయిపోతాయి. సో ఈ 18లో 2 అయిపోయినాయి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్, వేర్ ఆర్ దే వాచింగ్ టీవీ నౌ. వారు ఇప్పుడు టీవీ ఎక్కడ చూస్తున్నారు? దే ఆర్ వాచింగ్ టీవీ ఎట్ హోమ్. వారు టీవీ ఇంట్లో చూస్తున్నారు. సో 2 అయిపోయినాయి. నెక్స్ట్ వెన్ ఆర్ దే వాచింగ్ టీవీ. వారు టీవీ ఎప్పుడు చూస్తున్నారు? దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్, వై ఆర్ దే వాచింగ్ టీవీ నౌ. వారు ఇప్పుడు టీవీ ఎందుకు చూస్తున్నారు? దే ఆర్ వాచింగ్ టీవీ ఫర్ ఎంటర్టైన్మెంట్ నౌ. వారు వినోదం కోసం ఇప్పుడు టీవీ చూస్తున్నారు. సో 4 క్వశ్చన్స్ అయిపోయినాయి, 4 ఆన్సర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక 5 క్వశ్చన్స్, 5 ఆన్సర్స్. నెక్స్ట్ హూ ఆర్ వాచింగ్ టీవీ నౌ అంటే ఇప్పుడు టీవీ ఎవరు చూస్తున్నారు? దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. ఇప్పుడు వారు చూస్తున్నారు టీవీ. నెక్స్ట్ విత్ హూమ్ ఆర్ దే వాచింగ్ టీవీ నౌ అంటే వారు టీవీ ఎవరితో చూస్తున్నారు? దే ఆర్ వాచింగ్ టీవీ విత్ దేర్ ఫ్రెండ్స్ నౌ. వారు తమ స్నేహితులతో ఇప్పుడు టీవీ చూస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు whose books are they reading now. వారు ఇప్పుడు ఎవరు బుక్స్ చదువుతున్నారు? దే ఆర్ రీడింగ్ మై బుక్స్. వారు నా బుక్స్ చదువుతున్నారు. నెక్స్ట్ విచ్ మూవీస్ ఆర్ దే వాచింగ్ నౌ అంటే వారు ఇప్పుడు ఏ సినిమాలు చూస్తున్నారు? దే ఆర్ వాచింగ్ ఓల్డ్ మూవీస్. వారు పాత సినిమాలు
చూస్తున్నారు. నెక్స్ట్ చివరిది హౌ ఆర్ దే వాచింగ్ టీవీ నౌ? వారు ఇప్పుడు టీవీ ఎలా చూస్తున్నారు? దే ఆర్ వాచింగ్ టీవీ హ్యాపీలీ నౌ. వారు ఇప్పుడు టీవీ సంతోషంగా చూస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ డి టేబుల్లో మీరు 9 క్వశ్చన్స్ నేర్చుకున్నారు. 9 ప్రశ్నలకు జవాబులు ఎలా చెప్పాలో కూడా నేర్చుకున్నారు. అంటే ఈ డిలో మొత్తం 18 సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికీ 28 వాక్యాలు పూర్తి చేయడం జరిగింది. టోటల్ 5 పార్ట్స్ అని చెప్పాను కదా. పార్ట్ ఏ అయిపోయింది, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. పార్ట్ బి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. పార్ట్ సి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. పార్ట్ డి 9 వర్డ్స్ పైన క్వశ్చన్స్ ఆన్సర్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు పార్ట్ ఈ ఏంటంటే ఈ ఫర్ ఎంపరర్. మీరు ఎంపరర్ కావాలి కదా, మీరు ఒక చక్రవర్తి కావాలి కదా. డిలో ఆల్రెడీ డైమండ్ అయ్యారు, డి అంటే డి అని అంటూ డైమండ్ అయ్యారు. ఇప్పుడు మీరు చక్రవర్తి కావాలి. ఈ ఫర్ ఇంగ్లీష్, ఈ ఫర్ ఎంపరర్. ఈ టోటల్ గా 28 వాక్యాల పైన ఒక పరీక్ష ఉంటుంది. టోటల్ ఈ టాపిక్ పైన ఫస్ట్ 4 పార్ట్స్ మీకు బాగా అర్థమైన లేదా అనే ఉద్దేశంతో మీకు చిన్న పరీక్ష. ఇప్పుడు నేను 10 తెలుగు వాక్యాలు ఇస్తాను ఈ టాపిక్ పైన. మీరు ఆ 10 తెలుగు వాక్యాలకు కరెక్ట్ ఆన్సర్ చేయగలగాలి. మీకు 10/10 వస్తే మీరు ఎంపరర్ అయినట్లే ఈ టాపిక్ లో. క్వశ్చన్ నెంబర్ 1, వారు ఇప్పుడు ఒక కథ రాస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, వారు ఇప్పుడు ఒక కథ రాయడం లేదు. క్వశ్చన్ నెంబర్ 3, వారు ఇప్పుడు ఒక కథ రాస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, వారు ఇప్పుడు ఒక కథ రాయడం లేదా? 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వారు ఇప్పుడు ఏమి రాస్తున్నారు? నెక్స్ట్ వారు ఇప్పుడు ఒక కథ ఎక్కడ రాస్తున్నారు? నెక్స్ట్ వారు ఒక కథ ఎప్పుడు రాస్తున్నారు? వారు ఇప్పుడు ఒక కథ ఎందుకు రాస్తున్నారు? ఇప్పటికి 8 క్వశ్చన్స్ అయిపోయినాయి. వారు ఇప్పుడు ఒక కథ ఎవరితో రాస్తున్నారు? 9 క్వశ్చన్స్ అయిపోయినాయి. 10th క్వశ్చన్, వారు ఇప్పుడు ఒక కథ ఎలా రాస్తున్నారు? 10 క్వశ్చన్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవ్వబడిన ఈ బాక్స్ లో ఇవ్వబడిన 10 క్వశ్చన్స్ ని మీరు ట్రాన్స్లేషన్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో అంటే వీడియో నెంబర్ 3లో ఈ వీడియో నెంబర్ 2కి కీ ఇవ్వబడుతుంది. వీడియో నెంబర్ 1లో కూడా మీకు 10 క్వశ్చన్స్ ఇచ్చాము. వీడియో నెంబర్ 1లో ఇవ్వబడిన క్వశ్చన్ కి కీ ఈ వీడియో నెంబర్ 2లో ఉంటుంది. ఇప్పుడు కీ ఉంటుంది. మీరు వీడియో నెంబర్ 1లో ప్రశ్నలు రాశారు కదా, చెక్ చేసుకోండి. ఈ సెకండ్ వీడియోకి కీ థర్డ్ వీడియోలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇప్పుడు మనం 5 పార్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 20 days ఛాలెంజింగ్ కోర్సుని మీరు కూడా చాలా ఛాలెంజింగ్ తీసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలనే గట్టి సంకల్పంతో ఉండండి. పదే అదే వినండి. ఒకేసారి వింటే రాదు. పదే అదే వినాలి. 20 సార్లు విని 60 సార్లు అంటే తప్ప ఆంగ్లం పైన అద్భుతమైన అవగాహన రాదు. సో కాబట్టి మీరు ఏదో సినిమా చూసేసినట్లు ఒకేసారి చూడకండి. మీరు ఏ సినిమానైనా, ఎంత సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ అయినా మీరు ఒకేసారి చూసి టోటల్ గా స్టోరీ మొత్తం చెప్పేస్తారా? ఎవరికైనా బిట్ టు బిట్, పాయింట్ టు పాయింట్ 3 hours మూవీని మీరు ప్రతి పాయింట్ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పగలరా? చెప్పలేరు. చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి అది ఒకేసారి చూస్తే సరిపోతుంది. కానీ ఇది భాష, మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, మీరు ఇతరులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి టీచర్ ఎంత అద్భుతంగా టీచింగ్ చేసినా మీరు ఒళ్ళంతా కళ్ళు వేసుకొని దయ్యంలాగా విన్నా మీకు ఒకేసారికి రాదు. కాబట్టి మేము ఉద్దేశపూర్వకంగానే వీడియోకి మినిమం 2 days గ్యాప్ ఇస్తున్నాం. 2 నుంచి 3 days గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్ లోపల మినిమం ఈ వీడియోని 5-6 times చూడండి. మీరు ఒక నోట్బుక్ కూడా మెయింటైన్ చేయండి. క్లాస్ నెంబర్ 1లో ఏం జరిగిందో రాసుకోండి. మీరు ఎగ్జామ్ రాయండి. ఇట్లా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ 20 days 20 గోల్డెన్ టాపిక్స్, 20 పవర్ఫుల్ టాపిక్స్ పైన నేను 20 అందమైన వీడియోస్ మీకు ఇస్తాను. చాలా సీరియస్ తీసుకొని మీకోసం ఒక్కొక్క వీడియోని చాలా అందంగా ఎడిటర్స్ సపోర్ట్తో అందమైన క్లాసెస్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ క్లాస్ మీకు నచ్చిందని ఆశిస్తూ త్వరలో నెక్స్ట్ క్లాస్లో మరో అందమైన టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏస్ రెడ్డి. నమస్కారం.